గ్రేవీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటుందంట? మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. ఎందుకండి? 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. హాయ్ అండి, సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకైతే మటన్ లివర్ ఫ్రైని స్పైసీగా టేస్టీగా తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి, సింపుల్. ఇది ఒక హాఫ్ బౌల్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇలాగా నేను బాండీలో ప్రిపేర్ చేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుందని. అలాగే రోస్ట్ అవ్వడం కూడా చాలా బాగా చక్కగా రోస్ట్ అవుతుంది. ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని, 3 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనం వేసే లివర్ ఫ్రై అనేది చక్కగా దానికి పడుతుంది, మటన్కి లివర్కి పడుతుంది. అందుకోసమని ఈ విధంగా మనము మిక్సీ బట్టి వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా రోస్ట్ చేసుకుంటూ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టిన లివరు. అలా అయితేనే నీసు వాసన అనేది లేకుండా బాగుంటుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. రోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే స్పైసెస్ అనేవి లివర్కి పడతాయి. అడుగంటకుండా ఇలా కలుపుతూనే రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సరిత మన ఇంటి వంటలు ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ కోసం అయితే మాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే పోయాలి. అప్పుడే లివర్ అనేది చక్కగా ఉడుకుతుంది. మనం వేసిన స్పైసెస్ కూడా లివర్కి చక్కగా పడతాయి. తిరిగి మళ్ళీ మనము ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ ఏ విధంగా అయితే పైకి వచ్చేంత వరకు రోస్ట్ చేసాము, అదే విధంగా మళ్ళీ లివర్ అనేది వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. దగ్గరగా వస్తున్నది కదా, మనము దాన్ని చూసుకుంటూ ఉండాలి. మనకు ఎంతవరకు అవసరము అనేది, గ్రేవీనా, థిక్నెస్సా, లేదా పూర్తిగా కంప్లీట్గా రోస్టా అనేది. నేనైతే లివర్ ఫ్రై చేస్తున్నాను, లైట్గా జ్యూసీగా ఉండేలాగా తీయాలి అని అనుకుంటున్నాను. అలా అయితేనే రోటీ, పుల్కా, రైస్ ఎలా ట్రై చేసినా చక్కని టేస్ట్తో ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేశాక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టేబుల్ స్పూను జీరా పౌడర్ని యాడ్ చేశాను. ఒక పెద్ద కప్పు కొత్తిమీర తరుగునైతే ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, దీన్ని ఏ విధంగా ట్రై చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా, జ్యూసీగా, స్పైసీగా, తెలంగాణ స్టైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.